వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం గాంధీనగర్, సాయినగర్, తిమ్మాపురం గ్రామాల నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, వారితో పాటు నియోజకవర్గ మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు భయపెడితే భయపడటానికి అక్కడ ఎవ్వరూ లేరని, ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కుని కాదనడానికి లేదనడానికి ఎవరన్నా సాహసం చేస్తే అండమాన్ జైలుకు పోవటమే తప్ప మరొకటి ఉండదు. ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మీరందరూ కూడా మన ఎంపీ అభ్యర్థిగా ఇలా చెప్పారు, పెద్ద వాళ్ళు అందరూ చేశారు. నరసరావుపేట ఎంపీగా ముగ్గురు ముఖ్యమంత్రులు చేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులు చేసిన అలాంటి సీటు ఒక బీసీ అభ్యర్థికి అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్రంలో మంచి పేరున్న వ్యక్తి, అన్ని విధాల ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యే చేసి భారీ నీటిపారుదల మంత్రిగా చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మోసం చేశారో వాళ్ళని ఇంటికి పంపించడానికి వచ్చినటువంటి వాడే ఆయనే అనిల్ కుమార్ యాదవ్ అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారికి మరి ఎంపీ అభ్యర్థిగా ఆయనకు ఒక ఓటు, మళ్ళా రెండోసారి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. నాకు ఒక ఓటేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ఒకటేనయ్యా గుర్తు చల్లగా తిరుగుతుంటది ఫ్యాను. ఆ చల్లగా తిరిగే ఫ్యాన్కి ఆ సంక్షేమం బటన్ నొక్కి మన ఇంట్లో అకౌంట్కి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ ఎట్లా నొక్కుతాడు, మన చల్లటి ఫ్యాన్ గుర్తుపై అలా నొక్కండి. అప్పుడు వీళ్ళందరికీ మనం అన్ని విధాల వాళ్ళు ఎంతైతే కోరుకుంటున్నారో అంత ఇస్తాం, సరిపోద్దని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.